నేపాల్లోని ఏ నగరం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఆరోగ్యకరమైన నగరంగా గుర్తించబడింది? ఆన్సర్ ఈస్ ధూళిఖేల్. ఇది దేశంలోని మొదటి ఆరోగ్యకరమైన నగరం. ఇది కాఠ్మండు నుండి 18 మైళ్ళ దూరంలో కాప్రేపాలెం చౌక్ జిల్లాలో ఉంది. WHO యొక్క నిర్ణయం పర్యావరణ మెరుగుదలలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో పురోగతి మరియు పేద పౌరులకు ఆరోగ్యాన్ని పొందడం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ధూళిఖేల్ ఆసియాలో రెండవ ఆరోగ్యకరమైన నగరంగా కూడా పేరు పొందింది. ఇటీవల భారత వైమానిక దళం యొక్క ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఈజ్ సి. ఎయిర్ మార్షల్ తేజేందర్ సింగ్. ఇటీవల ఇండియా బయో ఎనర్జీ అండ్ టెక్ ఎక్స్పో 2024 ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఈజ్ ఏ. న్యూఢిల్లీ. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ మరియు హర్దీప్ సింగ్ పూరి సెప్టెంబర్ 2న ఢిల్లీలో ఇండియా బయో ఎనర్జీ అండ్ టెక్ ఎక్స్పో 2024ను ప్రారంభించారు. ఇది సెప్టెంబర్ 2 నుండి 4 వరకు జరుగుతుంది. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ సైన్స్ టెక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ స్వామితో ఇది నిర్వహించబడింది. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న నంబికే నక్షే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? బి. కర్ణాటక. ఈ పథకం భవనాల అనుమతులను క్రమబద్ధీకరించడానికి బెంగళూరు ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ నంబికే నక్షే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం బృహత్ బెంగళూరు మహానగరం పాలికే ప్రాంతాల్లో 4000 చదరపు అడుగుల వరకు ప్రాపర్టీల ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బృందావన్ గ్రామ్ పథకం మరియు గీతా భవన్ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఈజ్ సి. మధ్యప్రదేశ్. గో సంరక్షణ మరియు గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించిన మోడల్ గ్రామాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బృందావన్ గ్రామ్ పథకాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్రంలోని 313 బ్లాకుల్లో ఒక్క గ్రామ పంచాయతీని ఎంపిక చేస్తుంది, ఒక గోశాలను ఏర్పాటు చేస్తుంది, గ్రామీణ పాల ఉత్పత్తిని పెంచడం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన బందర్ సేరి బెగవాన్ ఏ దేశ రాజధాని? ఆన్సర్ ఈజ్ సి. బ్రూనై. వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారించారు. ఇది బ్రూనై ఆగ్నేయ ఆసియాలోని బోర్నియో ద్వీపం యొక్క ఉత్తర తీరంలో ఉంది. ఈ నగరము మరియు ఎత్తైన ప్రదేశం బుకిట్ పాగాన్ మలేషియా సరిహద్దుల్లో 6069 అడుగులకు చేరుకుంది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఈజ్ బి. సూరత్. గతంలో 13వ స్థానంలో ఉన్న సూరత్ భారతదేశంలోని 131 నగరాల్లో మొదటి స్థానాన్ని పొందింది. జైపూర్లో ఈ కార్యక్రమం జరిగింది. సూరత్కు 1.5 కోట్లు ట్రోఫీ సర్టిఫికేట్తో నేషనల్ కీగా గౌరవించబడింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ గాలి కణాలలో 30% తగ్గింపు లక్ష్యంగా పెట్టుకుంది మరియు వ్యర్థాల నిర్వహణ, దుమ్ము, ఉద్గారాల మరియు ప్రజల అవగాహన ఆధారంగా నగరాలను అంచనా వేస్తుంది. ఇటీవల అరుణ్ గోయల్ ఏ దేశానికి భారత రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఈజ్ సి. క్రొయేషియా. ఇటీవల వార్తల్లో కనిపించిన విషాణు యుద్ధ్ అభ్యాస్ ఏ మిషన్ కింద నిర్వహించబడింది? ఆన్సర్ ఈజ్ సి. నేషనల్ వన్ హెల్త్ మిషన్. ఇది మహమ్మారి పరిస్థితుల కోసం సిద్ధం చేయడానికి నేషనల్ వన్ హెల్త్ మిషన్ కింద నిర్వహించబడిన మాక్ డ్రిల్. మానవ ఆరోగ్యం, పశుపోషణ మరియు వన్యప్రాణుల రంగాలలో వ్యాధి నియంత్రణను ఏకీకృతం చేస్తూ వన్ హెల్త్ విధానంపై దృష్టి పెడుతుంది. నేషనల్ జాయింట్ అవుట్బ్రేక్ రెస్పాన్స్ టీమ్ యొక్క సంసిద్ధత మరియు ప్రతిస్పందన. ఇటీవల చండీపుర వెసిక్యులో వైరస్ యొక్క మొదటి పూర్తిగా మ్యాప్ చేయబడిన జన్యువును ఏ పరిశోధన కేంద్రం ప్రచురించింది? ఆన్సర్ ఈజ్ ఏ. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్.
ఇటీవల ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి 24 రెండవ దశ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇస్ బి జోధ్పూర్. ఇటీవల భారత ప్రధాని జల్ సంచయ్ జన్ భాగీదారీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఇస్ ఏ గుజరాత్. ఈ కార్యక్రమం దాదాపు 24,800 వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను నిర్మించడం జరుగుతుంది. రాబోయే తరాలకు సుస్థిర భవిష్యత్తును అందించడానికి నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. జల్ జీవన్ మిషన్ మరియు అటల్ భుజల్ యోజన వంటి కార్యక్రమాలతో నీటి రక్షణ. ఇటీవల ఇంగ్లీష్ ఛానల్ను ఈత కొట్టిన భారతీయులలో అత్యంత వృద్ధుడు ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ సిద్ధార్థ్ అగ్రవాల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. కామెంట్ చేయండి మీకు ఎటువంటి కంటెంట్ కావాలో.